మీరందరూ కూడా మీరందరినీ ప్రార్థిస్తా ఉన్నాం. నాకు తెలుసు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే. పార్లమెంట్ అయిపోగానే పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ ఎన్నికలు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. మీ వేదిక మీద కూర్చున్న వాళ్ళం మేము ఊరూరు తిరుగుతాం. ఈ రోజు మీరెట్లయితే కాలికి బల్పం కట్టుకొని తిరుగుతారో రేపు మీకోసం అంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా మిమ్మల్ని గెలిపించేందుకు ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ ఎలక్షన్ కొట్లాడేది మనం వినోదన్న కోసం కాదు. 4 అసెంబ్లీలలో ఇవాళ మన ఎమ్మెల్యేలు లేరు. అక్కడ ఎమ్మెల్యేలాగా పనిచేయాలంటే, అక్కడ మీకు కష్టంలో సుఖంలో అన్నిటికీ అండగా ఉండాలంటే మన వినోదన్న పూర్తి బాధ్యత తీసుకొని మీకోసం అండగా ఉంటాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కొంతమంది అక్కడనో ఇక్కడనో కాంగ్రెస్ గురించి మాట్లాడేటోళ్ళుంటే వాళ్ళకు కూడా చెప్పండి. నిన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగటినే ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటుండంటే ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకార్గాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసులు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరులో వారిస్తే అయిపోయాయి. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలువది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళెవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తుర్రని, వీళ్ళెవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తురని ఆగం కాకుండా మాట్లాడితే ఒకటే అంటారు, బీజేపీ బీ టీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీ టీము బీజేపీకి? ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ఆ? మాట్లాడితే ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని ఒకటి అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీ టీం. నేను అడుగుతున్నా, బీ టీమే అయితే అసలు కేసు అవుతుండేనా? మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా, నిజంగానే మేము బీ టీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయ్యేతే కాదు కదా. ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసు ఉందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో. మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టమున్నట్టు టార్గెట్ చేసుకుంటా, ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు చేర్చుకుంటా, గాలుతో మనకేం పొత్తుంటుందండి? గాలితో మనకేం సంబంధం? ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ, వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ, ఇవాళ బండి సంజయ్ని అసెంబ్లీలో ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు? మొన్న కమలాకర్ అన్న బీఆర్ఎస్ అయినా, ధర్మపురి అరవింద్ని ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ అయినా, ఈటెల రాజేందర్ను హుజూరాబాద్ లో ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ అయినా, గజ్వేల్లో ఈటెల రాజేందర్ను ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావును ఓడగొట్టింది ఎవరు? దుబ్బాకలో రఘునందన్ రావును ఓడగొట్టింది ఎవరు? ఇక మరి వానికి మనకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఉన్న పీకుడు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది. బీజేపీలో ఉన్న తోపు వాళ్ళు, తురుంఖాన్లు, తీస్మార్ఖాన్లు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది. మళ్ళీ వానికి మనకేదో సంబంధం ఉందని కాంగ్రెస్ వాడు అనగానే మన వాళ్ళు నమ్ముడు, ఆగమాగం అవుడు. నేను అందుకే మిమ్మల్ని అనేది, కొద్దిగా ఆలోచనతో పోటేయండి. రేపు ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే, బండి సంజయ్ని ఓడించాలంటే కరీంనగర్ పార్లమెంటులో ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా ఆ లాభం అంతా జరిగేది బండి సంజయ్కి, బీజేపీకి అనే మాట మా మైనారిటీ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పొరపాటున కాంగ్రెస్ కి ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100కు 100% మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపాయల నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడు ఇదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. అందుకే ఆగం కాకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ప్రజల్లో కోపం ఉంది. మనము ఇంకొక మాట చివరిగా నేను చెప్పి నేను ముగిస్తా. మనకు జనరల్గా నాయకులకు ఏముంటుందంటే, ప్రచారం అనగానే రోడ్ షోలు, మీటింగులు, హడావుడి, డామ్ డూమ్. అది కాదు. మన కరీంనగర్ పార్లమెంట్లో 2189 పోలింగ్ బూతులు ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ బూతుల మెజారిటీ తెచ్చే బాధ్యత మీరు తీసుకోరు. అంతే, ఇంకంతకంటే ఏం లేదు. మీరు దేశమంతా ఆలోచించకూరి. మీ బూత్లో, మీ పోలింగ్ బూత్లో మీకుండే 1000 ఓట్లలో నేను మెజారిటీ తెస్తా,
నా జిమ్మెదారి గదే గంతమందమే నాకు పక్క మండలం ఏమైతాంది గంగుల కమలాకర్ ఏమైతాండు రసమై బాలకృష్ణ ఏమైతాండు నాకు అనవసరం నా సిరిసిల్ల కాడికి నేను మాటిస్తా ఉన్నా తప్పకుండా మేమందరం మా సిరిసిల్ల నాయకులందరం కష్టపడతాం తప్పకుండా వినోదన్నకు మెజారిటీ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా మా నియోజకవర్గం నుంచి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు కమలాకర్ అన్న గారు రవిశంకర్ అన్న గారు లక్ష్మీనరసింహారావు గారు వారి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు అందరం కూడా గట్టిగా ఎక్కడో అక్కడ గట్టిగా పట్టుబడితే ఎవల పోలింగ్ బూత్ లో వాళ్ళు ఎవల గ్రామంలో వాళ్ళు ఎవల మున్సిపల్ వార్డులో వాళ్ళు అంతవరకే ఆలోచించారు మీరు నెత్తి ఖరాబ్ చేసుకోకుండా అట్లుందట గిట్లుందట వాడేమన్నాడట వీడేమన్నాడట అదిగో కోతండి ఇదిగో కొండెంగా అది బంద్ చేయండి మనం మన బూత్ లో మెజారిటీ ఎట్లా తేవాలి మన ఊరు సంగతి ఏంది మనకు బండి సంజయ్ అంటోడు చేసింది ఏంది మనకు అసలు ఆయనతో పోటీ ఎందుకు ఉండాలి అనే మాట మనం గట్టిగా అనుకుంటే హుస్నాబాద్ లో సతీష్ అన్న ఎక్కడ వాళ్ళం అక్కడ గట్టిగా మనం పక్కడబందీగా కార్యాచరణ రూపొందించుకుంటే మనమే ఎంపీ క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడితే ముమ్మాటికి ఒక్క సీటు గెలవమన్నాడు కదా రేవంత్ రెడ్డి మొదటి విజయం కరీంనగర్ నుంచే ప్రారంభమవుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 12 తారీఖు నాడు మధ్యాహ్నం 3:30-4 గంటలకు మనకు కేసీఆర్ గారి బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఉన్నది అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల ఇంతజాం కూడా మరి మొత్తం నియోజకవర్గాల వారీగా ఉంటది మీతో మీ నాయకులందరూ కూడా మాట్లాడతారు తప్పకుండా కరీంనగర్ నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్ తర్వాత మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఈ సమావేశం తర్వాత ఎండిన పంటలు పరిశీలించడానికి కరీంనగర్ నియోజకవర్గంలో అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో మేము కొంతమంది పోతా ఉన్నాం దయచేసి మీరు కూడా రావాలి ఆ ఎండిన పంటలను తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున కేవలం కొన్ని గంటల వ్యవధిలో విచ్చేసిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్ యూ